వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఈరోజు మన హోమ్ కిచెన్లో నెయ్యిని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం జనరల్గా మీగడ నుంచి వెన్న నుండి నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ వెన్నను చేసేటప్పుడు మన చేతికి అంటుతూ ఉంటుంది, దానిని మళ్ళీ క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది కదా. నేనైతే ఈ వీడియోలో చేతికి కొంచెం కూడా వెన్న అంటకుండా నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. డీటెయిల్గా చూపిస్తాను. ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. దీనికోసం ముందుగా మనం పాల మీద మీగడని కానీ లేదంటే పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత దాని మీద వచ్చేటువంటి మీగడతో మనం వెన్నను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మీగడ అనేది కలెక్ట్ చేసుకోవడం మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి. మీరు పాల మీదైనా పర్లేదు, లేదంటే పెరుగు మీదైనా పర్లేదు. నేనైతే పెరుగు మీద చేస్తున్నాను, మాకైతే అలానే నచ్చుతుందండి. నెయ్యి పూసగా మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను అలానే కలెక్ట్ చేసుకుంటాను. ఈ మీగడైతే పెరుగు మీద అండి. ఇది 5 to 6 days నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఏ రోజు మీగడే ఆ రోజు నేను ఒక గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటున్నాను. ఇది బాగా కూలింగ్గా ఉన్నప్పుడు మనం బయటకు తీసుకుని, ఈ బాగా కూల్గా ఉన్నప్పుడే మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని దీనిలో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఒక 2-3 times చేస్తే ఆ మీగడలో నుండి వెన్న అనేది సపరేట్ అవుతుంది. అది మనకి అర్థమవుతుంది మీరు మిక్సీ పట్టేటప్పుడు. ఇదిగోండి, నేను ఒక 2-3 times మిక్సీ చేయగానే వెన్న అనేది సపరేట్ అయినట్లుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని తర్వాత చుట్టూతా మీరు చేతితో ఎక్కడ టచ్ చేయకుండా చుట్టూతా సన్నటి దారగా వాటర్ పోస్తూ చుట్టూతా పోయండి. అలా పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఉన్నది మొత్తం ఆ కూలింగ్కి కిందకు వచ్చేస్తుంది వాటర్తో పాటు. అర్థమవుతుందా మీకు? అలా వాటర్ పోస్తూ అలాగే ఈవెన్గా మన మిక్సీ జార్ మీద ఉన్నటువంటి క్యాప్ కూడా అలానే పోస్తూ పోయండి. తర్వాత ఈ గిన్నెలో ఉన్నదాన్ని మీరు మజ్జిగతో కవ్వంతో చేసుకున్నా పర్లేదు, లేదంటే సింపుల్గా అయితే ఇలా ఒక స్పూన్ హెల్ప్ తీసుకుని ఇలా రౌండ్గా ఒక 2 to 3 minutes చేయండి. ఇలా రౌండ్గా నేను ఎలా అయితే చూపిస్తున్నానో వీడియోలో అలా అని ఒక 2 minutes, జస్ట్ 2 minutesకి అయితే వెన్న అనేది మజ్జిగలో నుండి సపరేట్ అయిపోతుందండి. ఇది నేను వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? మీకు వీడియోలోనే అర్థమవుతుంది కదా మజ్జిగలో నుండి వెన్న ఇలా సపరేట్ అయిపోతుందో. జస్ట్ ఒక 2 minutes or 1 minuteలోనే అయిపోతుంది. ఇలా ఒక 2 minutes ఇలా చేసుకుంటూ స్పూన్తో వెన్న వచ్చేసి చూసారా? దీన్ని అంతకి ఒక సైడ్కి చేస్తున్నాను. ఈ మజ్జిగలో ఉన్న వెన్నంతా సపరేట్ అయిపోయింది. దీన్ని ఒక పక్కకి చేస్తూ ఒక రౌండ్గా ఒక బాల్ లాగా దగ్గరికి చేసుకుంటూ స్పూన్ హెల్ప్తో ఒక దగ్గరికి తీసుకోండి. చూసారా? ఈవెన్గా నాకైతే వెన్న మజ్జిగలో నుండి సపరేట్ అయిపోయి ఒక బౌల్ లాగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి కాబట్టి మజ్జిగని సపరేట్ చేసి మళ్ళీ కూలింగ్ వాటర్తో కానీ లేదా చల్లటి వాటర్తో కానీ లేదంటే ఏదైనా ప్లెయిన్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాము కదా, దాని మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏమీ లేకుండా ఉండడం కోసం, అలాగే నెయ్యి తెల్లగా రావడం కోసం క్లీన్ చేసుకోవాలి. చూసారా? చక్కగా మనం ఎటువంటి చేతిని వెన్నతో ఇబ్బంది లేకుండా, మనకి ఎక్కడ టచ్ కూడా చేయకుండా వెన్న అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ కూల్ వాటర్ పోసుకుని 1-2 సార్లు గిన్నెని ఇలా రౌండ్గా తిప్పుతూ శుభ్రంగా ఆ వాటర్ని అంతా ఒకసారి వంపేసుకుని మళ్ళీ సెకండ్ టైం కూడా అలానే క్లీన్ చేసుకుని వాటర్ని వంపేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గిన్నెని దేన్నన్నా సపోర్ట్ చేస్తూ ఇలా సైడ్గా నించోపెడితే మీకు వాటర్ అనేది పక్కకు వచ్చేస్తాయండి. అలా ఒక 10 minutes రెస్ట్ ఇచ్చేసి తర్వాత 10 minutes తర్వాత వాటర్ అంతా పోతుంది వెన్నలోదంతా. ఆ వాటర్ని వంపేసుకుని ఇప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని స్టవ్ని లో అంటే చాలా లో ఫ్లేమ్లో, మీరు ఎంతైతే లో ఫ్లేమ్లో పెట్టుకోగలరో అంత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా స్పూన్తో ఈవెన్గా అప్పుడప్పుడు కలుపుతూ వెన్న అనేది హీట్ తగలంగానే మెల్ట్ స్టార్ట్ అవుతుంది కదా. సో అదే ప్రాసెస్ జరుగుతుందండి. ఇప్పుడు చుట్టూతా ఉన్నదంతా మనం ఏమీ టచ్ చేయకుండా, సైడ్స్ కూడా కిందకి మనం తీయకుండా, ఓన్లీ హీట్ తగలంగానే
బటర్ అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా, చూసారా ఈవెన్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్పుడప్పుడు స్పూన్తో ఇలా రౌండ్గా కలుపుతూ ఉండండి. స్టవ్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మీరు మీడియం టు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టవద్దు, ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? ఇలా రౌండ్గా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. చాలామందికి నెయ్యి ఇష్టమైనా సరే వెన్న చేయాలంటే అమ్మో చేతి నిండా అంటుతుంది, అది జిడ్డుగా ఉంటుందని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చేతికి ఏమాత్రము అంటదు. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో వెన్న నుంచి మనం నెయ్యిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే వెన్నంతా మెల్ట్ అయిపోయి నెయ్యిగా ఫామ్ అవడం అయితే స్టార్ట్ అయింది. చిటపటలాడుతూ వస్తుంది కదా. మనకి నెయ్యి ప్రిపేర్ అయిపోయింది అంటే ఏంటంటే ఆ నెయ్యిలో నుండి మంచి సువాసన వస్తుంది, లేదంటే చిటపటలాడే శబ్దం అయితే ఆగిపోయి నురగనేది తగ్గిపోతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. మీకు నెయ్యి చేస్తుంటే చాలా వరకు అడుగంటుకుపోతుంది, అది క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుందని బాధపడే వాళ్ళు ఉంటారు. చూడండి గిన్నె కూడా ఎక్కడా మాడట్లేదు, అలా చుట్టూతా బ్రౌన్గా వచ్చేస్తుంది కదా, గోదావరి అంటారు, అలా కూడా ఎక్కడా లేదండి. ఈవెన్గా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారా, మన వెన్నలో వాటర్ కంటెంట్ లేదు అంటేనే అడుగంటడం అనేది అస్సలు ఉండదండి. అందులో మనం లో ఫ్లేమ్లో పెట్టాం కదా. ఈవెన్గా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూల్ అయ్యాక ఒక గాజు సీసాలో కానీ గాలి ఆడని స్టీల్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోండి. చూసారా, అడుగును కూడా ఏమీ అంత మాడలేదు, ఇది ఊరికి క్లీన్ అయిపోతుంది. హాట్ వాటర్ వేసినా క్లీన్ అయిపోతుంది, లేదంటే కొంచెం వేడి రైస్ని అందులో వేసి మనం రైస్ తినేటప్పుడు కలుపుకున్నా ఈజీగా పోతుంది. నేనైతే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే నెయ్యి అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా స్మెల్ వస్తుంది మంచిగా, అది కూడా పూసలాగా చాలా బాగా వచ్చిందండి నెయ్యి అయితే. మీకు వీడియోలో అర్థమవుతూ ఉండొచ్చు మేబీ. చూసారా, తెల్లగా మల్లెపువ్వులాగా పూసగా స్మెల్ అయితే చాలా మంచి సువాసన వస్తుందండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. వేడి అన్నంలో ఏదైనా రోటి పచ్చడితో కానీ పప్పులో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అందరికీ కాంబినేషన్ నచ్చుతుంది కదా. మీకు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.